నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాజ్ న్యూస్ విలేకరులపై టీఆర్ఎస్ గుండాల దాడి ఖండించిన కాంగ్రెస్ నేతలు ఆదిలాబాద్ జిల్లా లోకారిలో మండల బీజేపీ కార్యవర్గ సమావేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తీర్మానం ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా తొలి ఏకాదశి విఠలుడిని దర్శించుకున్న భక్తులు చినరాజమూరులో చెక్ డ్యాం ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరును కోనసీమగా మారుస్తామంటూ అభయం ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రాజ్ న్యూస్ విలేకరులపై దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ఏకంగా ప్రజాస్వామ్యపై దాడిగా అభివర్ణించింది. ఈ విషయమై ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ రేకులపల్లి భూపతి రెడ్డి డిష్పల్లిలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఇందుకు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులే నిదర్శనమని చెప్పారు. మహిళా విలేకరిని కూడా విడిచిపెట్టలేదన్నారు. మహిళలపై దాడులేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను మూయించేందుకు నిజామాబాద్ జిల్లాలో చాలా మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మరి ఎదిరించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడము లేకుంటే దౌర్జన్యం చేయడము అధికారాన్ని ఉంది కదా అని చెప్పి మదం ఎక్కి మరి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎగ్జాంపుల్ ఈవెన్ మీడియా మీద కూడా హుజూర్ నగర్లో అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఇక భూములు ఆక్రమించుకుంటా ఒక తెలంగాణ ఏమంటే మన ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఆయనను గురించి మాట్లాడడానికి ప్రజావేదిక నిర్వహించినప్పుడు రాజ్ న్యూస్ అందరూ ఉన్నారు, అక్కడ విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉండి వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉంటే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి రాజ్ న్యూస్ మరి మీడియా సభ్యులమైన వాళ్ళ మీద దాడి చేయడం అనేది నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మనం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేకుండా గొంతు నొక్కే పరిస్థితి ఉంది. ఈ నిజాం టైప్ ఆఫ్ పరిపాలన కానీ ఈ హిట్లర్ టైప్ ఆఫ్ పరిపాలన కానీ నియంత్రిత వారిని ఎక్కువ రోజులు నడవదు. దయచేసి మీడియా మిత్రులకు మేము మా కాంగ్రెస్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు ఎక్కడ కూడా భయపడే అవసరం లేదు. ఈవెన్ నిజామాబాద్ రూరల్లో కూడా చాలా మంది జర్నలిస్టుల మీద కేసులు అయినాయి. దాని మీద కూడా మేము 3-4 సార్లు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏం సమస్య ఉన్నా కానీ మీరు మాకు చెప్పండి. మీ తరఫున మేము కలెక్టర్తోనే లేకుంటే ఇంకా కమిషనర్తోనే హైయర్ అథారిటీస్ ఎవరుంటే వాళ్ళతో కూడా మేము కొట్లాడడానికి గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు బోధన్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గోపీకిషన్ మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం 1977, పశువుల సంరక్షణ చట్టం 1960 ప్రకారం ఆవులను చంపటం నేరమని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను సరిగా అమలు చేయడం లేదన్నారు. ఆవులను కిరాతకంగా పొట్టన పెట్టుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రీతం, లోకేష్, బెగరి సాయి, నరేందర్, భూమేష్, గణేష్, సంతోష్, సిద్ధు, గంగాధర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. చూడనట్టుగా పట్టనట్టుగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ గోహత్యని బంద్ చేయాలని, గోహత్య చట్టాలని కఠినంగా అమలు చేయాలని చెప్పి శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని ఆర్డీఓ ఆఫీసులో మెమరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గోహత్య అధికారులు పీస్ మీటింగ్లు పెట్టి నామమాత్రం చెప్పి ఎవరిది వాళ్ళు అంతా నామమాత్రంగానే పనిచేస్తూ ఉన్నారు. కావున కఠినంగా గోహత్య చట్టాన్ని చేయాలి. గోహత్యని చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ డిమాండ్ చేస్తూ, లేని ఎడల గోహత్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ శివసేన వెళ్ళి గోహత్యని ఆపుతుందని ఈ యొక్క సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియజేస్తా ఉన్నాము. మా శివసేన పార్టీ ముఖ్య డిమాండ్ ఏంటంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్య జరగకుండా చూడాలని చెప్పేసి మేము శివసేన పార్టీ ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. गो हत्या बंद करो बंद करो बंद करो बंद करो बंद करो गोवुनु जातीय जंतुవుగా गोवुनु जातीय जंतुవుగా जय जय राम शिवसेना
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని చిన్నరాజుమూరులో నిర్మించిన చెక్ డ్యాంను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆయన వెంట దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ చెక్ డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమ శ్రీకాంత్ యాదవ్, జెడ్పీటీసీ అన్నపూర్ణ, మండల పార్టీ అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అదిగాక ఇవాళ జిల్లాలో కొన్ని వందల చెక్ డ్యాంలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పం చేసి ముందు చూపుతోటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఈ వాగెంబడి ఇవాళ నీళ్లు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఎడారిగా ఉన్న కోయిల్ సాగర్ టు రామన్పాడు కానీ, నిజాలపూర్ టు ఉన్న సరళా సాగర్ వరకు ఉన్న పెదవాగు కానీ, ఈ 2 వాగులు కూడా ఎడారిని తలపిస్తూ ఉండే. కొన్ని ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితి. కానీ ఈరోజు ఈ వాగులను సజీవంగా చేయాలని ముఖ్యమంత్రి గారు మంత్రులకు కానీ మాకు కానీ ఆదేశించిన కారణంగానే ఇవాళ ఇన్ని చెక్ డ్యాంలు ఎవరి 3 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం కట్టి ప్రతి గ్రామానికి కొన్ని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా హాజరైన అదేవిధంగా ఈ చెక్ డ్యాంలు ఒక పక్క నారాయణపేట నియోజకవర్గం, ఒక పక్క దేవరకద్ర నియోజకవర్గం, 2 నియోజకవర్గాలకు సంపూర్ణంగా రైతాంగానికి 2 పంటలకి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నిర్మించుకోవడమే కాక అతి తక్కువ టైంలో కంప్లీట్ చేసుకొని ఈరోజు నీళ్లు ఆపుకొని దాదాపు 2 కిలోమీటర్ల వరకు నీళ్ళని చూస్తుంటే నిజంగా మా అందరి మనసులు పులకించిపోతా ఉన్నాయి. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఎంత గొప్పగా ఉంటుందో ఇలా రైతాంగానికి అర్థమవుతా ఉంది. తెలంగాణలో ఎక్కడ వాన చినుకు పడ్డా కూడా, తెలంగాణలో పడ్డ చినుకు కూడా ఆంధ్రాల పొలాలకు ఎట్లా పోవాలన్న ఆలోచన చేసి ఇలా విధ్వంసం చేసినారు. కానీ ఇప్పుడు 2014 నుంచి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ జిల్లాలో పడ్డ ప్రతి చినుకు ఈ రైతాంగానికే రావాలి. ఈ జిల్లాకు కృష్ణానది ద్వారా వచ్చే ప్రతి నీటి బొడ్డు జూరాల నుంచి, శ్రీశైలం నుంచి ఎత్తుకోవాలి. జూరాల నుంచి ప్రత్యేకంగా ప్రతి చెరువును, ప్రతి కాలువను, ప్రతి రిజర్వాయర్ను, ప్రతి గ్రామానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే కిందికి వదలాలన్న సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ జిల్లాలో రిజర్వాయర్లు ఇవాళ బ్రహ్మాండంగా ముందలు పోతాం. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. జెడ్పీటీసీ సోము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నేతలు మరపరాజు, జెడ్పీటీసీ మోస్రం గంగూబాయ్, సోము, శివాజీ తదితరులు పాల్గొన్నారు. మనకు రాష్ట్ర కమిటీ బండి సంజయ్ గారి ఆదేశాలు, పాయల శంకర్ గారి ఆదేశాలు, మన పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారి ఆదేశాల మేరకు మమ్మల్ని ఇన్ఛార్జిగా, ముఖ్య అతిథులుగా ఎన్నుకొని ఈ సభకు పంపడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మీరు ఈరోజు నాకు తెలిసి 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందరు సభ్యులు వచ్చారనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు మళ్ళా ఆగస్టులో ఒక సభ ఇట్లాంటిది పెట్టబోతున్నారు. అప్పటి వరకు ఏవైతే ఈ 32 బూత్ కమిటీలు ఉన్నాయో, ఏవైతే 7 గిరిజన మోర్చాలు ఉన్నాయో, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, బీసీ మోర్చా, గిరిజన మోర్చా, మైనార్టీ మోర్చా, అట్లనే మనకు యువజన సంఘం బీజేపీ ఆధ్వర్యంలో కూడా మీకు ఇక్కడ మాకు యువకులు కనిపిస్తున్నారు. మేము సంఘాల వైజ్ కూడా అందరినీ సభల్లో ఆహ్వానిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో తొలి ఏకాదశి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఠల రుక్మిణి ఆలయంలో భక్తులు పూజ చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ముందుగానే తగు ఏర్పాట్లు చేసింది. ఈ పూజల్లో ఆలయ కమిటీ సభ్యులు సూర్యకాంత్, భరత్, విజయ్ కుమార్, చందన పాండే తదితరులు పాల్గొన్నారు.
संसारिक चतुर्विद्या पुरुषार्थ सिद्धि రాజ్ న్యూస్ టీంపై దాడి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం డీజేఎఫ్ డిమాండ్ చేశాయి. అలా జరగని పక్షంలో భారీ ఆందోళనకు దిగుతామని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్ కాంబ్లే హెచ్చరించారు. రాజ్ న్యూస్ టీంపై దాడికి నిరసనగా రుద్రూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంబ్లే మాట్లాడుతూ హుజూరాబాద్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమానికి వెళ్లి విధులు నిర్వర్తిస్తున్న విలేకరులపై టీఆర్ఎస్ నేతలు దాడి చేయటం అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భీమరావు, బేగారి బాబు, బీజేవైఎం మండల అధ్యక్షులు వెంకట్, బీసీ మోర్చా మండల అధ్యక్షులు వడ్ల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా హుజూరాబాదు చర్చా వేదిక రాజ్ న్యూస్ టీం పెడితే అక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు వారిపై అకారణంగా దాడి చేయడం జరిగింది. న్యూస్ కవరేజ్ కోసం రాజ్ న్యూస్ టీం అక్కడ పనిచేస్తూ ఉంటే అకారణంగా వారిపై దాడి చేయడం ఇది చాలా హేమమైన చర్య. ప్రజా సమస్యలను వెలికి తీస్తున్న జర్నలిస్టులపై, విలేకరులపై దాడులు చేయడం చాలా దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం మీడియాపై, పత్రికా విలేకరులపై దాడులు చేయడం మానుకోవాలి. ఎవరైతే హుజూరాబాద్లో రాజ్ న్యూస్ టీంపై దాడి చేశారో వారిని వెంటనే శిక్షించి వారిపై కేసులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జోలికి వస్తే వారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మాకు మద్దతు ఇచ్చిన బీజేవైఎం మండల అధ్యక్షుడు గారికి, బీసీ మోర్చా మండల అధ్యక్షులు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఏకలవ్యుడి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 7వ వార్డులోని ఏకలవ్యుడి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రేపల్లె మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కట్ట మంగ, వైస్ చైర్పర్సన్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య. 7వ నాయకత్వం, చైర్మన్ గారి నాయకత్వం. జై ఏకలవ్య, జై ఏకలవ్య, నాయకత్వం. జై ఏకలవ్య, జై ఏకలవ్య. జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య.
ఈరోజు మన తెలుగు వారికి ప్రప్రదమైన పండుగ ఏకాదశి, తొలి ఏకాదశి. ఈ సందర్భంగా ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన ఒక మహావీరుని జన్మదిన పురస్కరించుకొని ఈ పండుగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది అగ్న వర్ణాలకి అనగారిన వర్ణాలకు జరిగిన ఒక ఎత్తైన పోరాటం అని అనాలో ఏమనాలో తెలియదు. ఆ రోజున మహాభారతంలో ఏకలవ్యుడు శిష్యుడిగా చేర్చుకోమంటే ఒప్పుకొని ద్రోణాచార్యుడు అతను ఏదో బొమ్మ చేసుకొని మనసులో నిమగ్నం చేసి విలువించి నేర్చుకుంటే నా వల్లే నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నాకు దక్షిణగా నీ బొటన వేలు ఇవ్వమని అతని కుతంత్రాన్ని కొల్లుని ప్రదర్శించి ఆ రోజున అతని బొటన వేలు తీసుకొని ఆ విద్యను మాకు దూరం చేశారు. అది ఒకప్పుడు సరి అయితే ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. సమాజంలో ఆ ధనికులు లేని వారిని అణగదొక్కుతూనే వస్తున్నారు. ప్రతి యుగంలోనూ జరిగే పరిస్థితి అదే ఉంది. అది అనేది ఆ రోజునే మొదలయ్యింది. కాబట్టి ఈ ఎస్టీలో ఉన్నవాళ్ళు విద్యను అభ్యసించి ఆ ఉన్నత స్థాయికి చేరుకొని ఆ యొక్క తేడాని అధిగమించాలని అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలో సమీక్షించారు. 3వ దశకు ముందే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు. ప్రజ్ఞ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చదరంగం మేధాశక్తిని పెంచుతుందన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శివరామిరెడ్డి, శిక్షకుడు ఇమాం హుస్సేన్, చదరంగం క్రీడాకారులు పాల్గొన్నారు. టీడీపీ నేత వైసీపీ గూటికి చేరారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ వైసీపీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నవరత్నాల ద్వారా ప్రతి మైనార్టీ కుటుంబం లబ్ధి పొందింది. ఈ 2 ఏళ్ల కాలంలో 26 లక్షల మంది మైనార్టీలకు 6,000 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చిన ఘనత ఒక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మైనార్టీల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు, వారికి అన్ని విధాలుగా అండగా ఉండే తత్వం నన్ను ఆకర్షించింది, ఆకట్టుకుంది. అందుకే ఈరోజు పార్టీలు జాయిన్ అవ్వడం. రాష్ట్రంలో లక్షలాది మంది మైనార్టీలు 100% ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. అందుకే వారి నిర్ణయానికి గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ఒక మైనార్టీ నాయకునిగా నాపై ఉంది. మన ముఖ్యమంత్రి గారు దార్శనికుడు, దూరదృష్టి గల నేత. ఆయన మన ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరికీ ప్రత్యేకంగా ఆకర్షణ కలిగిన వ్యక్తి. జను మైనారిటీల మీద ఆయన ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో దానికి ఆకర్షితులయ్యి నేను ఆయన అభిమానిగా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 30 సంవత్సరాలు అన్న లాల్జాన్ బాషా గారు నేను ఒకే పార్టీలో 30 సంవత్సరాలు అంకిత భావంతో పనిచేశాం. వివాదరహితుడిగా క్లీన్ చిట్ కలిగి మైనార్టీలు మెచ్చుకోదగ్గ నాయకుడిగా పనిచేశాం. అయినా పార్టీలో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో లేదు, ఆంధ్రప్రదేశ్లో అలాంటి నిర్ణయం తీసుకున్నాం. మైనార్టీలు అంటే చిన్న చూపుగా చూసాం. నేడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాతో పాటు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజ్ న్యూస్ విలేకరులపై సిబ్బందిపై టీఆర్ఎస్ గూండాల దాడి ఖండించిన కాంగ్రెస్ నేతలు. ఆదిలాబాద్ జిల్లా లోకారిలో మండల బీజేపీ కార్యవర్గ సమావేశం. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తీర్మానం. ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా తొలి ఏకాదశి. విఠలుడిని దర్శించుకున్న భక్తులు. చిన్నరాజమూరులో చెక్ డ్యాం ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాలమూరును కోనసీమగా మారుస్తామంటూ అభయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.